ఈ 112వ కీర్తన మనం చూసినట్లయితే ఇందులో 10 వచనాలు ఉన్నాయి. గత వారంలో మనం 111వ కీర్తన చూసాము. ఈ 111వ కీర్తన కంటిన్యూయేషన్ ఈ 112వ కీర్తన. 111వ కీర్తన దేవుడు గొప్పతనము, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత గొప్పవాడు, ఆయన ఎంత అద్భుతకారుడు వివరించడం జరిగింది. అలాగే చివరి వచనంలో దేవుని మీద ఆధారపడిన వారు, అలాగే దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు ఏ విధంగా ఉంటుందో 111వ కీర్తన 10వ వచనంలో రాయడం జరిగింది. అది మనం గడిచిన వారం ధ్యానించాం. ఇప్పుడు 112 కూడా అది విభజించారు, కానీ అది కంటిన్యూషన్ ఆఫ్ 117. ఇది కంటిన్యూషన్. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారు ఏదేమి పొందుకుంటారు, ఏ విధంగా ఉంటారు అనేది మనం 112వ కీర్తన చూస్తాం. 111 దేవుడు గొప్పతనం గురించి, దేవుడు అద్భుతకారుడని. 112లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ విధంగా వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది 112వ కీర్తన. అది మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక క్వశ్చన్ మీకు వేస్తాను. ఒక ప్రశ్న, ఏదైనా బ్యాడ్ న్యూస్ మనకి వినిపించింది అనుకోండి, హౌ డు వి రెస్పాండ్? ఒకసారి మామూలుగా ఎప్పుడైనా ఈ వారంలో కానీ, గడిచిన వారంలో కానీ, గడిచిన నెలలో కానీ, ఈరోజు ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వస్తే ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతాం? దేవుడి పిల్లలుగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం అనుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, దేవుడి దగ్గరికి వెళ్తామని. కుమార్తె పెళ్ళి ఆగిపోయింది, బ్యాడ్ న్యూస్. హౌ డు వి ఫీల్? రావాల్సిన ర్యాంక్ రాకుండా ఫెయిల్ అయిపోయాడు అబ్బాయి. ఎలా ఉంటుంది మనకి? బ్యాడ్ న్యూస్. మ్యారేజ్ సరిగా జరగలేదు, ఎలా ఉంటుంది? బ్యాడ్ న్యూస్. చేస్తున్న ఉద్యోగం ఊడిపోయింది, బ్యాడ్ న్యూస్. హౌ డు వి ఫీల్? భయపడతాం, టెన్షన్ పడతాం, చాలా ఇబ్బంది పడతాం, ఫోన్లు చేసుకుంటాం, మన బాధితులతో పంచుకుంటాం కదా, ఇవన్నీ ఉంటాయి. రిజర్వేషన్స్ లేవన్నారంట, ఎలా ఉంటుంది? హౌ డు వి ఫీల్? ఇక రిజర్వేషన్స్ లేవు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో రిజర్వేషన్స్ తీసేశారు. ఇంకా క్రైస్తవంలో మనం కొనసాగుతామా, లేకపోతే దేవుడిని పక్కన పెట్టేసి రిజర్వేషన్స్ నా ముఖ్యమని చెప్పి రిజర్వేషన్ కోసం క్రైస్తవులు విడిచిపెట్టేస్తాము? సో ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతాం? హౌ డస్ అవర్ హార్ట్ రెస్పాండ్ టు బ్యాడ్ న్యూస్ అనేదే ఈ కీర్తనలో మనము చూస్తాం. ఏ విధంగా కీర్తనకారుడు బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు, ఏ విధంగా ఉంటాడు అనేది మనం ఈ కీర్తనలో చూడవచ్చు. మొదటి వచనం మనం చదివినట్లయితే, యెహోవాను స్తుతించుడి, ప్రైజ్ ది లార్డ్ అనేది మనం ఈ కీర్తనలో ప్రారంభము వచనం మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. హి విల్ డిలైట్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్ అన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఉంటారంటే, దేవుని ఆజ్ఞలు వాళ్ళకి ఏదో భారంగా వాళ్ళు అనుకోరు, ఇష్టంగా చేస్తారు. ఆ విధంగా మనం ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. కొంతమంది అబద్ధాలు నిజం చెప్పినట్టు చెప్తారు కదా, ఎంత బాగా మాట్లాడతారు. మా ఆఫీస్లో ఆమె ఉండేది కొలీగ్, ఎంత చక్కగా అబద్ధాలు ఆడుతుందంటే అసలు అది అబద్ధమని కూడా మనం అది గ్రహించలేదు. ఎక్కడున్నా కూడా అంటే ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాన్ని నిజంగా, ఇంకా అవతల వాళ్ళు చెప్పినా కూడా ఇది లేదు, ఆమె ఆఫీసులో లేదు, వేరే దగ్గరికి వెళ్ళింది అని చెప్పినా వాళ్ళు నమ్మరు. అంత అద్భుతంగా అబద్ధాలు ఆడతారు కదా, మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎంత అద్భుతంగా అబద్ధాలు ఆడతారు. సో అబద్ధాలు ఆడకూడదని బైబిల్ చెప్తుంది, కానీ చాలా ఇష్టంగా అబద్ధాలు ఆడతారు. దేవుని ఆజ్ఞలను గైకొనడం వారికి ఇష్టం కాదు, కానీ దేవునికి ఆజ్ఞలను వ్యతిరేకంగా వారికి ఇష్టానుసారంగా జీవించడం కొంతమందికి ఇష్టం. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంట దేవుని ఆజ్ఞలను గైకొనడం వారికి చాలా ఇష్టం. దే డిలైట్ ఇన్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజు నాకు నిద్ర పట్టదు కదా, ఈరోజు నేను బైబిల్ చదువుకోకపోతే ఆ రోజు నేను ఏదో
మిస్ అయినట్టుగా ఉంది, ఆ ఫీలింగ్ ఉంటుందా మనలో? దట్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ క్యారెక్టర్, మనలో ఉన్న లక్షణం. ఆ రోజు బైబిల్లో మిస్ అవ్వడం, రీడింగ్ మిస్ అవ్వడం, ప్రార్థన మిస్ అవ్వడం, లేకపోతే మనం బయటకు వెళ్ళి కుటుంబ ఆరాధన ఆ రోజు మిస్ అయిపోయాం, అయ్యో మిస్ అయిపోయామే అని బాధ చూసారా? దట్ ఇస్ వన్ ఆఫ్ ద మనకి దేవుడు మనం వీఆర్ డిలైటింగ్ ఇన్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో కనిపించే మంచి లక్షణం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే మనము గడిచిన వారం అనుకున్నాం, దేవుడు అంటే భయపడకూడదు కాదు, దేవుడు అంటే వణికిపోవడం కాదు. తండ్రి తల్లి ఏదైనా చెప్పినప్పుడు నా పేరెంట్స్ ఆ పని చేయకపోతే, నేను అబద్ధం ఆడితే, లేదా దొంగతనం చేస్తే, లేకపోతే నేను వాళ్ళు చెప్పిన వాటి వినకపోతే, టైం నేను ఫోన్ చేయకపోతే, సరిగా చదవకపోతే నన్ను తిడతారు అనే ఒక మంచి భయం ఉంటుంది కదా, అది మంచి భయం. సో ఆ భయం దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుణ్ణి రెస్పెక్ట్ చేయడం, బికాజ్ ఈజ్ హోలీ గాడ్. ఆయనకి పాపం అంటే ఇష్టం లేదు కాబట్టి మనం ఆయన ఎవరో మనం గ్రహించుకుని ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఆయనకి ఇవ్వడం. యాజ్ ఎ ఫాదర్ పిల్లలకి మనం నేర్పించాలి, ఫాదర్ని మనం గౌరవించాలి, తల్లిని గౌరవించాలి అని మనం చిన్నప్పుడు నేర్పుతాం కదా. అదేవిధంగా తండ్రి అయిన దేవుడిని కూడా మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం కూడా మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. దేవుడు ప్రేమ గలవాడు అయినప్పటికీ ఆయన ప్రేమ కలిగిన వాడు, అలాగే పరిశుద్ధుడు. కావున మనము దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు భయము భక్తి అంటే భయపడిపోవడం కాదు, కానీ దేవుడు రెస్పెక్ట్ చేయడము, దేవుని గౌరవించడము, ఆయనకి ఇవ్వాల్సినవి ఏవైతే బైబిల్లో మనకి లిఖించాడో వాటిని మనం ఫాలో అవ్వడం. తర్వాత మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే కలిమియు సంపదియు అని అంట నుండు 2వ వచనం, వాని సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవెనపడుదురు. చిల్డ్రన్ ఆఫ్ ది హెరిటేజ్. ఇక్కడ మనం చూస్తాము, మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే పనులు కానీ మన పిల్లలు చూస్తూ ఉంటారు కదా. మన ఇళ్ళల్లో మనము ఇక్కడ కూర్చొని బోధిస్తూ ఉంటాము, మాటలు మాట్లాడుతూ ఉంటాము, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటూ ఉంటాము. కానీ మనం ఏం చేస్తాము, ఏం మాట్లాడతామో మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు మనం చెప్పేది వినడం కంటే చూసి ఎక్కువగా నేర్చుకుంటారు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర, ఎందుకంటే చూసి నేర్చుకుంటారు. అంటే పెద్దవాళ్ళు అంటారు, భార్య భర్తలు మీరు గొడవాడుకుంటుంటే వెళ్ళి తలుపేసుకుని లోపల గొడవాడుకొని ఇద్దరు బాగా జుట్టు పీక్కొని గొడవ పెట్టేసుకుని బయటికి రండి. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అట్లీస్ట్ మనం ఎలాగైనా ఉన్నాం, కానీ అట్లీస్ట్ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళు పాడవకుండా చూడవలసిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. వాళ్ళ ముందే మనం తిట్టేసుకుంటే, వాళ్ళ ముందే మనం అరుచుకుంటా ఉంటే మనకు తెలియకుండా మనకు నేర్పించాల్సినది వాళ్ళకి చాలా చాలా త్వరగా గ్రాఫ్ చేస్తారు. ఆ పాప ఎంత త్వరగా గ్రాఫ్ చేస్తుందో, ఒక్క వర్డ్ నేను చాలా లీజర్గా వదిలేనా అది పట్టుకుని నాకు తిరిగి అంటాడు. చాలా కష్టం. పిల్లలు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, మనకన్నా చాలా తెలియదు వారు. మనం ఎప్పుడు అన్న మాట పట్టుకొని నువ్వు అన్నావుగా అంటారు. ఇంక మనకి ఏముంటుంది అక్కడ, హ్యాండ్స్ అప్ అయిపోతాం. జాగ్రత్తగా ఉండాలి అంటాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాట తీరులో కానీ, ప్రవర్తన కానీ. ఎందుకంటే మనము చెప్పిన దానికంటే వాళ్ళు చూసింది వెంటనే నేర్చుకుంటారు మనకి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే, ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా వినకూడదు విన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకసారి మనం ఒక్కరమే ఆత్రం పడిపోతాం, టెన్షన్ పడిపోతాం, బాధపడిపోతాం, పిల్లలను కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం. దట్స్ వాట్ అది ఒక్కొక్కసారి నేర్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి, ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది, నాకు మమ్మీకి సమస్య వచ్చింది, ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో ఉన్నాం నేను, లేకపోతే జాబ్లో ప్రాబ్లం వచ్చింది, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, మీరు కూడా ప్రేయర్ చేయగలిగితే బాగుంటుంది కదా. when we ask our children to involve in our pains. ఒకసారి కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, నేను చాలా కష్టపడి వచ్చాను హైదరాబాదు, అసలు ఏమీ లేకుండా వచ్చాను, నా పిల్లలు మాత్రం అసలు వాళ్ళకి మట్టి అంటుకోకూడదు కదా, మట్టి అంటుకోకూడదు, వాళ్ళు రిచ్గా జీవించాలి అని చెప్పి, దట్స్ ఈజ్ అ ఫులిష్ డిసిషన్ అనమాట. రిచ్గా జీవించాలని చెప్పేసి చాలా మంది ఆఫీస్ కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కొని చేస్తూ ఉంటారు. ఎన్ని బొమ్మలు, ఎన్ని డాల్స్, ఎన్ని బట్టలు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు,
వాళ్ళ కబోర్డ్లోనంట ఇంకా ఒక కబోర్డ్ మొత్తం అంతా కూడా డాల్స్ అలాగే ఉందంట, ఇంకా ఓపెన్ చేయలేదంట. ఇంకా ఈ పిల్లలు ఇంకా కొన్ని డాల్స్ ఆడుకుంటూ ఉంటారు. స్టిల్ దేర్ ఆర్ సో మెనీ డాల్స్ ఇన్ వన్ ఫుల్ కబోర్డ్, అది ఓపెన్ చేయలేదంట. బట్టలంట ఇంకో కబోర్డ్లో ఫుల్గా ఉన్నాయంటే ఇంకా ఓపెన్ చేయలేదంట. ఏంటి ఇట్స్ లవ్ అని మనం అనుకుంటాం. అదేంటంటే మనకు తెలియకుండా మన పిల్లల్ని పాడు చేసేస్తా ఉన్నాం. మన తల్లిదండ్రులు ఎంతో మనల్ని కష్టపడి పెంచారో మనకు తెలుసు. ఆ తెలిసి మనం ఏం చేస్తామంటే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం. మనం చూసాం కాబట్టి మనం చాలా రిచ్గా ఉన్నట్టుగా మనం వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేసామనుకోండి, నా పేరెంట్స్ చాలా రిచ్గా ఉన్నారు మాకేంటి అని చెప్పి ఈరోజు యువత మనం చూస్తా ఉన్నాం ఎంత వెచ్చలవిడిగా అయిపోతూ ఉన్నారు. వీ నీడ్ టు లెర్న్ లెసన్స్. ఒకసారి మనం మర్చిపోతూ ఉంటాం. చుట్టూ ఉన్న సమాజం చూసినప్పుడు ఎందుకు యవనస్తులు అంత పాడైపోతా ఉన్నారు, ఎందుకు అంతమంది లాస్ట్ మనం చూసాం న్యూస్లో ఎంతమంది 54,000 మందికి HIV పాజిటివ్ వచ్చింది. ఎవరు అందరూ 35 years ఏజ్ లోపు వాళ్ళు. సో దేర్ ఆల్ వన్ జనరేషన్ కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక జనరేషన్ మన చేతిలో ఉంది, మన పిల్లలు మన చేతిలో ఉన్నారు. మనం వాళ్ళని కూడా రిచ్గా మన బాధలు వాళ్ళకి తెలియకూడదు, మన కష్టాలు వాళ్ళకి తెలియకూడదు. మన కష్టాలు పడినా మనమే పడాలి. వాళ్ళని మనము ప్రార్థన చేయమని అడగకుండా, ఇక బాబు పాపా మేము బాధలో ఉన్నాము, ఇబ్బందులు ఉన్నాము, ఈ సమస్య వచ్చింది మనకి, మీరు కూడా ప్రార్థన చేయండి. యూ ప్రే టు గాడ్, గాడ్ విల్ ఆన్సర్. చిన్నపిల్లలు ప్రార్థన చేసి దేవుడు అంటాడా? నేను చెప్తాను మా వాడికి, అదే నాకు ఈ సమస్య వచ్చిందిరా, కొంచెం నువ్వు చేయరా ప్రేరు. మా బాబు అంట నీ ప్రార్థన దేవుడు అంటాడు. ఒకవేళ నా ప్రార్థన నిన్న లేట్ అయితే, జవాబు కూడా లేట్ అయితే నా గురించి ప్రార్థన చేయండి మీరు అని అంటా ఉంటా ఊరికి. ఎందుకంటే మేబీ గాడ్ కెన్ షో సమ్ లవ్ ఏమో అని నేనేమంటానంటే పిల్లలతో ప్రార్థన చేయడానికి ట్రై చేస్తాము. వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ టు ప్రే ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. అప్పుడు ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు? డాడీ అని ఫోన్ చేయకుండా, మమ్మీ అని ఫోన్ చేయకుండా ఫస్ట్ దే గో టు గాడ్, దెన్ దే టెల్ టు పేరెంట్స్. అది మనం నేర్పించాలి. మనం నేర్చుకున్నాం. మనము మన పిల్లలు కూడా నేర్పించాలి. నేర్పించకపోతే ఇంకా ఏది చిన్న సమస్య వచ్చినా వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు. ఇప్పుడున్న పిల్లలు ఎండలోకి వెళ్తాయి, బాబు ఎంత లేత వయసు కదా, అలా కందిపోతూ ఉంటుంది శరీరం. మనం బాధపడిపోతూ ఉంటాం. పిల్లలకి కొంచెం రెడ్నెస్ వస్తే, కొంచెం పొక్కులు వస్తే, చిన్నప్పుడు గుర్తు చేసుకోండి ఎలా తిరిగేవాళ్ళం మనం, ఎలా ఆడేవాళ్ళం, ఎలా దెబ్బలు తగిలేవి మనకి, అసలు పట్టించుకునే వాళ్ళమా. కానీ ఇప్పుడు పిల్లలకు చిన్న దెబ్బలు తప్పు బాబు అల్లాడిపోయి పేరెంట్స్ ఇద్దరు మొత్తం హాస్పిటల్ పరిగెట్టేసి ఆ రోజంతా అలా దెబ్బలు తగిలినా కూడా మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళలేని రోజులు ఎన్నో ఉన్నాయి. సో ఓవర్ లవ్ ఏం చేస్తుందంటే మన పిల్లల్ని మనకు తెలియకుండానే మనమే పాడు చేసుకుంటా ఉన్నాం. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడున్న యువత పాడైపోతుంది. విచ్చలవిడితనము, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా కలిసిపోయి తిరగడము, ఏవైతే ఇదంతా జనరేషన్, ఇదంతా కూడా లేటెస్ట్. నా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే తేడాగా చూస్తారట. బయట గర్ల్ ఫ్రెండ్ అని తేడాగా చూస్తారు, బయట బాయ్ ఫ్రెండ్ అని తేడాగా చూస్తున్నారు. అలాగైపోయి ఏం చేస్తారంటే విచ్చలవిడిగా తిరిగి లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటా ఉన్నారు. సో వీ నీడ్ టు సెక్యూర్ అవర్ చిల్డ్రన్, అవర్ ఫ్యామిలీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞను ఆనందిస్తూ ఉంటారో వాళ్ళ పిల్లలు వారు నేర్పిస్తారు. తద్వారా 2వ వచనము, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. నాట్ ఓన్లీ మన ఫ్యామిలీకి, పేరెంట్స్ మనకు మాత్రమే కాదు, తర్వాత జనరేషన్ కూడా అదేమవుతుంది? ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఆ బ్లెస్సింగ్స్ మనతో పాటు ఆగిపోకుండా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి వాళ్ళు దీవించబడతారు. మనం కళ్ళారా చూస్తాం కూడా. సో లేదు మనం ఇంకా ప్రేమ చూపిస్తా ఉంటే ఏమవుతుందంటే మనతోనే అది ఆగిపోతుంది. సో 3వ వచనంకి వెళ్ళిపోయినట్లయితే, కలిమియు సంపద వాని ఎంట ఉంటును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. యథార్థవంతుల కంట 4వ వచనంలో చీకటి వెలుగు పుట్టును. చీకటి డార్క్నెస్ ఉంటుంది మన లైఫ్లో, లైట్ కూడా ఉంటుంది మన లైఫ్లో. సో వర్షం పడినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వర్షానికి తెలియదు ఇతడు క్రైస్తవురాలని, ఆమె క్రైస్తవురాలని, ఆమె క్రైస్తవతలు అని కదా. వర్షం అందరి మీద కురుస్తుంది, ఎండ అందరికీ ఎండనిస్తుంది,
వరదలు అందరూ ఆ లైన్లో అందరూ కొట్టుకుపోతారు. భూకంపం వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ భూకంపంలో అది ఆ ప్రెషర్ అది ఫేస్ చేయాల్సింది ఆ సిచ్యువేషన్. సో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే క్రైస్తవురాలు దే విల్ ఫేస్ డార్క్నెస్, దే విల్ ఫేస్ స్టార్మ్స్ ఇన్ దేర్ లైఫ్స్. ప్రతి ఒక్కరం కూడా తుఫాను మన జీవితంలో చూస్తాము, సమస్యలు మన జీవితంలో చూస్తాము. అందరితో పాటు మనకేమి మనకేమి ఏమంటారు ఎక్సెప్షన్ ఇవ్వలేదు దేవుడు. ఎవ్రీవన్ విల్ ఫేస్ ఆన్ దిస్ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ప్రతి ఒక్కరు సమస్యల గుండా వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కరు ఇబ్బందుల గుండా వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కరు బ్యాడ్ న్యూస్ వినాల్సిందే. కానీ అవి వచ్చినప్పుడు ఎలా నిలబడతాం అనేదే మన క్రైస్తవ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. సో చీకటి వెలుగు, బుద్ధిమంతుడికి లేకపోతే దేవుడిని భయభక్తులు కలిగిన వారికి చీకటి ఉండదు అని చెప్పట్లేదు బైబిల్. అక్కడ ఏమంటున్నాడంటే 4వ వచనం చదివినట్లయితే చాలా క్లియర్గా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అంటే మన జీవితంలో చీకటి మనం చూస్తాం. We will see darkness in our life. We will see bad news. We will hear bad news in our life. మన జీవితంలో సమస్యలు మనం చూస్తాం, ఎదురవుతాయి. ఒకసారి కొంతమంది బాగా భక్తిపరులు వాళ్ళ ఇంట్లో జ్వరం వచ్చినా, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా బయట చెప్పుకోరు. ఏంటంటే మనం దేవుడిని పిల్లలు కదా, మనం ఒకవేళ మన సంఘంలో నాకు బాగాలేదని, లేకపోతే యాక్సిడెంట్ అయిందని, లేకపోతే సంథింగ్ రోగం వచ్చిందని చెప్తే దేవుడు సేవకులు, దేవుడు భక్తులు వీళ్ళకి రావడం ఏంటి, వీళ్ళకి ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అని మనకేమన్నా మనం తక్కువైపోతామేమో. నథింగ్, అది మన అపోహ అంతే. అలా రాకపోతే సంథింగ్ రాంగ్. దైవజనులకైనా సమస్యలు వస్తాయి, దైవ సేవకులకైనా అనారోగ్యం పాలవుతారు, అందరూ మనుషులమే కదా. సో ఎవ్రీ వన్ విల్ ఫేస్ దోస్ సిచ్యువేషన్స్. అది దైవ సేవకులైనా, దైవజనులైనా, దేవునిలో బలంగా ఉన్నవారైనా, దేవుని సంఘానికి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వచ్చిన వారైనా, ఎంతో ఆత్మీయంగా ఉన్నవారైనా, శరీర సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఏదైనా బ్యాడ్ న్యూస్ మనం వింటాం. బికాస్ వీఆర్ ఆన్ దిస్ ఎర్త్. ఒకటి మాత్రం మర్చిపోకూడదు, దేవుడు ఆదాము శపింపబడిన తర్వాత భూమిని శపించాడు. అవునా? ఆది కాండంలో భూమిని శపించాడు. సో ఆ శపించబడిన భూమి మీద మనం నివసిస్తా ఉన్నాం. సో వీఆర్ పార్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ కర్సెస్ ఈ భూమి మీద ఉంటాయి, అన్ని మనం పొందుకుంటాం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అది ఎవరైనా కావచ్చు. సో ఎందుకంటే భూమి శపించబడిన భూమిలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి దట్స్ అ బేసిక్ ఫౌండేషన్ మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం వచ్చేసినట్లయితే 6వ వచనంకి 5వ వచనం కూడా చదువుతాము. దయాళులు అప్పించి వారును, భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును. వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ వెరీ జనరస్ పీపుల్. దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారంట చాలా జనరస్ గా ఉంటారు. దేవుడు వారిని ఆశ్రయించే కొలది ఇతరులకి ఆశ్రదాన్ని పంచిపెడతారు. దే గివ్ బ్లెస్సింగ్ టు ద పీపుల్ అరౌండ్ దెమ్. నాకు సంపాదించినంత వాళ్ళు గుప్పిట్లో పెట్టేసుకోరు. దే విల్ షేర్, దే విల్ హెల్ప్, దే విల్ జనరసిటీగా వాళ్ళు ఏం చేస్తారు, సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఒకవేళ టాలెంట్ ఉందనుకోండి, దే విల్ హెల్ప్ అదర్స్. వాళ్ళకి మనీ ఉందంటే అక్కర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళకి ఒక మాట సహాయం చేయాల్సిందంటే తప్పకుండా వాళ్ళు సహాయం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ లక్షణం వస్తుంది. దేవుడి ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఆ పిల్లలు ఎవరైనా ఇబ్బందుల సమస్యలో ఉన్నప్పుడు వారు ఒకవేళ సహాయం చేసే స్థితిలో ఉంటే మాత్రం తప్పకుండా సహాయం చేస్తారు. అది ఇక్కడ మనం చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు 6వ వచనంలో, అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతుల నిత్యము జ్ఞాపకంలో ఉంది. మరి నాకున్నది నేను ఇచ్చేస్తే నాకున్నది కూడా అయిపోతుందేమో అనుకోవసరం లేదు. బైబిల్ థియరీ ఏంటంటే గిన్నె నిండి పొంగి పొరుతుంది. అది పొరులుతా ఉంటే నిండుతా ఉంటుంది, పొరులుతా ఉంటే నిండుతా ఉంటుంది. మనం పొరలకుండా, బయటకి ఇవ్వకుండా, ఇతరులకు సాయం చేయకుండా అలా ఉండిపోతే ఇంకా ఫుల్గా ఉంటుంది. అది మనకి నూతన బ్లెస్సింగ్స్ రావు. వి విల్ నాట్ గెట్ న్యూ బ్లెస్సింగ్స్. దేవుడు కూడా ఈమెకి నేను ఎంత బ్లెస్ చేసినా ఎవరికి సహాయం చేసినట్టు కూడా కనబడటం లేదే అని మళ్ళీ మనం బ్లెస్ చేయడానికి కూడా ఇష్టపడలేము. When you are not blessing others, when you are not helping others,
when we are holding our hands without blessing anyone అన్నప్పుడు, ఎందుకంటే బైబిల్లోనే ఉంది, నీ గిన్నె నిండి పొరులుతుంది. మనం అది ఇతరులకి పంచి పెడతా ఉన్నప్పుడే మన గిన్నె నిండుతూ ఉంటుంది. దట్స్ ద సీక్రెట్ మన లైఫ్లో కూడా. మనం ఎంత సహాయం చేస్తామో మనం దేవుడు అంత ఇంకా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దట్ మే బి ఎనీ టైప్ ఆఫ్ హెల్ప్. 7వ వచనం మనం చూసినట్లయితే, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. దిస్ ఇస్ ద మెయిన్ verse in the Bible, అంటే in the not in the Bible, main verse in 112 Psalm 112:7 లో, వాడి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. He will not be afraid of bad news. ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు నీకు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? హౌ డు యు రెస్పాండ్? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, హూ ఈస్ ఫియరింగ్ ద లార్డ్, వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. దుర్వార్త వచ్చిందా, నాకు బాగాలేదని రిపోర్ట్ వచ్చిందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, రిపోర్ట్స్ చూపించా, నేను అనుకోలేదు, బట్ దే టోల్డ్ మీ నీకు ఈ సమస్య వచ్చింది అంటే వెంటనే టెన్షన్ పడిపోతున్నామా, వెంటనే భయపడిపోతా ఉన్నామా? అమ్మ ఇది ఎవరిని తెలిస్తే ఇదేంటి నేను ఎంత భయంగా భక్తిగా ఉంటానని చెప్తారు, ఈయనకి ఇలాంటి సమస్య వచ్చింది అనుకుంటున్నామా? ఆ బైబిల్ ఏముంది? దే విల్ నాట్ ఫియర్ వెన్ దే హియర్ బ్యాడ్ న్యూస్. అనుకోవడం తప్పులు జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, మనం అనుకున్న జరగకపోవచ్చు. లెట్ దెమ్ బి, బట్ హీ విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఎవరు ఏమనుకున్నా కూడా ఆయన పట్టించుకోవడం ఏంటంటే, హీ విల్ నాట్ షేక్. సర్కమ్స్టెన్సెస్ చూసి ఇబ్బందులు షేక్ అవడు, బట్ హీ విల్ స్టాండ్ ఫర్మ్. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండును. ఎవరు దేవుని యందు స్థిరంగా ఉన్నవారు, దే విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఏ బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా భయపడడు, జడియడు, టెన్షన్ పడిపోడు. ఏంటి చాలా వెంటనే ఎవరికో ఫోన్ చేసేసి ఇది నా సమస్య అని చెప్పుకోడు, బట్ హీ విల్ స్టాండ్ ఫర్మ్. హీ విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఇది మనం వీటితో ఇది బిల్డ్ చేసుకోవాలి మన జీవితంలో. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా మనం అనుకున్నది జరగలేనప్పుడు, మనం అనుకున్నది కాకుండా వ్యతిరేకంగా అయినప్పుడు, మన లైఫ్ మనం అనుకున్నట్టుగా వెళ్ళకుండా ఉన్నప్పుడు, సంథింగ్ హ్యాపెన్, అనుకోని జరిగిపోయిన జీవితంలో, ఆ టైంలో మనం ఎలా ఉన్నాం అనేది దేవుడు చూస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఒకసారి మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోతాం. అయిపోయింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇద్దరు గురించి ఎగ్జాంపుల్స్ అక్కడ ఇస్తాడు. చదవండి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, ఈ నా మాటలు విని వాడి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. 26వ వచనం, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలిను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, అది పాటు గొప్పదని చెప్పాను. There are two type of people, two kind of people. ఈ రెండు రకాల మనుషులు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకరేమో బండ మీద ఇల్లు కట్టుకున్నాడంట, మరొకడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడంట. ఏమొచ్చింది? వాన వచ్చింది, వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వేసింది. ఫస్ట్ ఏంటి? రెయిన్ ఫెల్, స్టార్మ్స్, ఫ్లడ్స్ కేమ్, విండ్ బ్లూ కదా. మళ్ళీ చెప్తామా? వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వేసింది. అతను నీతిమంతుడు కాబట్టి వాన కొరకుండా క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి కొరలేదు. అతను నీతిమంతుడు కాబట్టి ఆ ఇంటిని విడిచిపెట్టేసి స్టార్మ్స్ కానీ ఫ్లడ్స్ కానీ విడిచిపెట్టాల. అతను యథార్థవంతుడు, దేవుడి యందు భయభక్తులు కలిగినవాడు కాబట్టి
అతని ఇంటి మీద గాలి విసరకుండా మానలేదు కదా. వాట్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అది. ఇద్దరు ఇళ్ళు ఉన్నాయి, క్రైస్తవేతలు ఉంటారు, అదే కాలనీలో. వర్షం వస్తుంది, ఇద్దరింటి మీద పడుతుంది. వాన వస్తుంది, ఇంటి మీద పడుతుంది. వరదలు వస్తాయి, అక్కడ ఎవరుంటే వాళ్ళ ఇల్లు కొట్టుకుపోతాయి కదా. అలాగే తర్వాత ఏంటి, గాలి వేసింది, ఇద్దరింటి మీద కొట్టింది. చాలా బ్యూటిఫుల్ హౌస్ కట్టుకుంటాం, విల్లాలాగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి. చాలా ఇంటీరియర్ మీద ఒక 10 lakhs ఖర్చు పెట్టాము, చాలా బాగుంది. 10 lakhs తక్కువ అనమాట ఈ రోజుల్లో. అప్పుడులో నేను కట్టాము 10 lakhs అని ఎక్కువ, 20 lakhs అంటారు ఇంటీరియర్కి. అంత డబ్బులు ఖర్చు పెట్టాము. మంచి విల్లాలాగా కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్, పైన ఒక ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నాం. కిందేమో రెంట్కి ఇచ్చేసి చక్కగా పైన ఉందామని వేసుకున్నాం. తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, హైడ్రా వచ్చింది ఇంటికి వచ్చి, అది చెరువు దగ్గర ఉండేది కానీ ఆ ఇల్లు కూల్చేసారు. ఎలా ఉంటుంది? అదే ప్లేస్లో మనం ఉన్నాం, ఊహించుకోండి ఒకసారి. హౌ వి విల్ ఫీల్? ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు అన్నీ కనుక్కొనే కొన్నాం కదా, బిల్డరు అన్నీ చూపించాడు కదా, అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్లో అక్కడ ఉన్న రూల్స్ గైడ్ లైన్స్ అన్నీ కూడా కనుక్కొని కొన్నాం కదా. మున్సిపాలిటీ వాడు అప్రూవల్స్ కూడా ఇచ్చాడు కదా. మన సైడ్ నుంచి ఏమీ తప్పలేదు, వాడు ఇచ్చిన అన్నీ మేము మీట్ అయ్యాము, లోన్స్ తీసుకున్నాం. బ్యాంక్ వాడు లోన్ ఇచ్చేసాడు, ఆ మున్సిపాలిటీ వాడు అప్రూవల్స్ ఇచ్చేసాడు. కానీ హైదరాబాద్ వచ్చి కూర్చేసింది. పాపం అక్కడ ఎవరు బలైపోయాడు? అటు బిల్డర్ బాగానే ఉంటాడు, వాడు జంప్ అయిపోతాడు కనబట్ట. బిల్డర్ ఎన్ని మాటలు చెప్తారో కొనేంత వరకు బాగా కన్విన్స్ చేసి ఎంతకన్నా మీకు మంచి ఆఫర్, మంచి రేట్లో మీకు రాదు అని చెప్తారు. ఒక్కసారి కొనేసి వాడి దగ్గర, వాడి చేతిలో లాస్ట్ పైసా చేతిలో పడిన తర్వాత మన ఫోన్ కూడా వెళ్తాడు. అప్పుడు వల్ల మన ఇంటి దగ్గర తిరుగుతూనే ఉంటాడు. ఎంత రెస్పెక్ట్ ఇచ్చేస్తాడు మనం అంటే, మనం ఏంటి ఎంత రెస్పెక్ట్ అనుకుంటాం. ఇచ్చేసి డబ్బులు దొరికిన తర్వాత మనకు కనబడదు. పోనీ ఆ మున్సిపాలిటీ వాడు ఎందుకు మరి అప్రూవల్ ఇచ్చాడు, మరి ఎందుకని బ్యాంక్ బోర్డు ఎందుకు లోన్ ఇచ్చాడు? ఏం అవసరం లేదు. వీళ్ళకి వచ్చి హైడ్రాని పంపించేసి కూల్చాడు. ఇక్కడ ఎవరు బలి అయిపోయింది? గవర్నమెంట్ వాడు బాగానే ఉన్నాడు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ బాగానే ఉన్నారు, ఎంప్లాయీస్ వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు. బ్యాంక్ వాడు లోన్ ఇచ్చాడు, వాడి మీద ఏం యాక్షన్ లేదు. ఈ ఎవడైతే మనకు అమ్మాడో ఆడు హ్యాపీగా జంప్ అయిపోయాడు. మనలాంటి 100 మంది అమ్మేసిపోయాడు. వాళ్ళందరూ హ్యాపీ. బలి అయిపోయాడు ఎవరంటే మన ఇండియాలో మిడిల్ క్లాస్ జీవితాలు ఏంటంటే ఏది వచ్చినా బలైపోతాం. సో ఇప్పుడు చెప్తా ఉన్నారు హైడ్రా గురించి. అప్పుడు ముందు అంత తీవ్రంగా చేయకుండా అప్పుడు నుంచి చెక్ చేస్తారట. ఏంటంటే అప్పటి నుంచి మేము చూస్తాము, ఇంకెవరికి అప్రూవల్స్ రాకుండా, ఎవరికి ఇటువంటి చెరువు దగ్గర మేము కట్టకుండా మేము చూస్తాము. ముందంతా ఏం చేశారు వీళ్ళు? సో ఇలాగా ఆ పొజిషన్లో మనం ఉన్నప్పుడు, ఒకవేళ మనం ఎంతో కలగనుకుని ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇల్లు కూల్చబడితే, అదే మనం ఉంటే దేవుని పిల్లలుగా, వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్? అంత బ్యాడ్ న్యూస్ మన జీవితంలో మనం పెట్టే, మనం కళ్ళారా మనం చూసినప్పుడు దేవుణ్ణి తిప్పుతామా పెట్టమా? అప్పుడు మాట్లాడుకున్నాం, ఇప్పుడు కాదు. సో బట్ వాట్ సామిస్ట్ ఈస్ సేయింగ్ ఇస్, he will not afraid of bad news, he will stand firm. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఏం చేస్తాడంటే స్థిరంగా ఉంటాడు. అది ఒకేసారి మన జీవితంలో అది మనకు రాదు, కానీ స్టెప్ బై స్టెప్ మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు, బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ ఆత్మీయతలో మనం పరిపక్వత చెందుతాం. మనకి చివరికి వెళ్ళిపోయినట్లయితే, వాడు దాతృత్వం కలిగి బేదగిచ్చును, వారి నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. చివరిగా భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవు. సో మనం ఈ కీర్తన మనం చూసాము, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడో, నిండి మన గిన్నెని నిండి పొలిలాగా చేసి మేక్ us a blessing. అలాగే ఏదైనా దుర్వార్త వచ్చినప్పుడు, చెడ్డ వార్త వచ్చినప్పుడు, బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మనము విన్నా కూడా భయపడకుండా దేవుడు చేస్తాడు. తర్వాత తగిన సమయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో
కనిపించే లక్షణాలు.